అరే, బాక్స్ ఆఫీస్ బుల్లెట్ వచ్చేసింది. కుబేరా హిట్ అయ్యాక ఇంకో 3 సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్నావట. ఏం రష్మిక, నిజమేనా? ఏం అడ్వాన్స్ లేండి, అవి తీసుకుంటే ముళ్ళకత్తులు మీదేసుకున్నట్టే ఉంది. ఏమిటమ్మా, ఇటు కొట్టి హాయిగా నిద్రపోవాల్సింది కదా. నువ్వైతే నిద్రలేని నెట్ఫ్లిక్స్ యాక్టివిటీ లాగా ఉన్నావేంటి? నిద్ర లేకపోవడమే కాదు, నాకిప్పుడు రిలేషన్ కూడా లేనట్లే ఉందండి. రిలేషన్ అంటే సిస్టర్ రిలేషన్, నా చెల్లితో. ఓహో, చెల్లినే మర్చిపోయావా? ఇప్పుడు నువ్వు ఎంత బిజీ అంటే నీ మొబైల్ నెంబర్కి మిస్ కాల్ ఇచ్చినా నీ పిఏ ఊపిరి తీసుకుంటాడేమో. నా పిఏ కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేక సస్తున్నాళ్లే. ఇక నా చెల్లి రాసిన మెసేజ్ చెప్తా వినండి. అవునా? ఇంతకీ ఏం మెసేజ్ చేసింది రష్మిక? దాని బాధ దాందిలే, ఏముంటుంది. అక్క, నీ రీల్స్ అంతా చూసా, కానీ నా బర్త్డే గూగుల్ క్యాలెండర్లో నీకు కనబడలేదా అంటూ నన్ను తిడుతుంది. ఓహో, రీల్స్ పిచ్చని తిడుతుందా? అయినా ఈ కాలం పిల్లలు టచ్లో లేకపోతే ఏం ఫీల్ కారులే రష్మిక. రీల్స్ చేస్తూ వాళ్ళు కూడా టైం పాస్ చేసేస్తారు. అరవింద్ గారు, పుష్పాలో నేను మీ అబ్బాయి గుండె దోచేశానా? మామూలుగా దోచావా? శ్రీవల్లి శ్రీవల్లి అంటూ వాడు, నా సామి బంగారు సామి మేసాల సామి అంటూ నువ్వు మామూలుగా దోచేసుకోలేదుగా. నాకైతే మా వాడిని ఎక్కడ ఎత్తుకుపోతావో అని భయం వేసింది. అబ్బా, మీరేం కంగారు పడకండి, మీ వాడిని నేనేం లేవ తీసుకుపోనులే. ఇప్పుడు నా చెల్లి నా గుండె దోచేసింది. అక్క, నీ ఆటోగ్రాఫ్ నాకు కాదు, నీ టైం కావాలి అని మెసేజ్ చేసింది. ఓహో, సినిమాలో మా పుష్ప అయితే ఇక్కడ నీ సిస్టర్ పా అన్నమాట. బాగానే రప్ప రప్ప ఆడిస్తున్నావుగా నువ్వు. ఏం ఆడించడమో ఏమో, నేను బ్రాండ్ షూట్ చేస్తుంటే చెల్లి మెసేజ్ పెట్టింది. ఆహా, మళ్ళీ మెసేజ్ పెట్టిందా? ఏం పెట్టింది, ఏమిటి? అక్క, నువ్వు లక్స్ సోపు బాగుంది అంటున్నావు, కానీ నాకు నువ్వు బాగుంటే చాలు అంటుంది. ఇంత పవర్ఫుల్ డైలాగ్ నేను పుష్ప 2లో కూడా చెప్పలేదు. ఈ మాట విన్నాక నా బిజినెస్ బ్రెయిన్ కన్నీళ్లు పెట్టేసింది రష్మిక. ఎంత బ్రాండ్ ఉన్నా మన బాండ్ మిస్ అయితే లాభం లేదు. కుబేరా ప్రొడ్యూసరు కడుపు నింపుతాడు కానీ నీ చెల్లి మాత్రం నీ గుండె పిండేస్తుంది. ఇక డిసిషన్ తీసేసుకున్నా అరవింద్ గారు. నేను నా చెల్లి కోసం 3 రోజులు సిస్టర్ సండే డిక్లేర్ చేసేస్తా. నో ఫోన్, నో బ్రాండ్, ఓన్లీ మై సిస్టర్. ఇదిగో, ఈ పుష్ప కుబేరా అవార్డులు నీ చేతికిచ్చే బదులు నీ చెల్లి చేతి నుండి ఓ ఐస్ క్రీమ్ కోను తీసుకెళ్లి తిను. అదే నీకు నిజమైన రివార్డు. బాగా చెప్పారు అరవింద్ గారు. ఇక నేను నా చెల్లి దగ్గరికి వెళ్ళిపోతాను. ఉంటాను అరవింద్ గారు. ఓకే ఓకే, మీ చెల్లిని బాగా చూసుకో. ఉంటా రష్మిక.